రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ రెండవ రోజు మహానాడు కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు మహానాడు కార్యక్రమం ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తొలుత నేతలు నివాళులర్పిస్తారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. ఇవాళ మహానాడులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి తీర్మానాలు చేయనున్నారు. ఇక చివరిలో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక మహానాడు కూడా ఈరోజు జరగబోతోంది. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది మహానాడు. ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు అలాగే ముఖ్య నాయకులు కూడా ఈరోజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పిస్తారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి. రైట్ సాయిరామ్. అయితే ప్రధానంగా ఈరోజు రెండవ రోజు మహానాడు ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. అయితే దీంట్లో ప్రధానంగా రెండవ రోజు మహానాడు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. అయితే మొదటగా ఎన్టీఆర్ ఎవరైతే టీడీపీ వ్యవస్థాపకులు ఉన్నారో ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా నివాళులు ఆయనకి అర్పిస్తారు సీఎం చంద్రబాబు, నారా లోకేష్తో పాటు నందమూరి బాలకృష్ణ. అంటే మాజీ సీఎం తనయుడు నందమూరి బాలకృష్ణ కూడా ఈరోజు రెండవ రోజు మహానాడు కార్యక్రమం ఏదైతే ఉందో దీనికైతే హాజరవుతారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు అంటే ఇవాళ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అవన్నీ కూడా దాని అనంతరం ఏదైతే ఉందో మహానాడు వేదిక పైన ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పించి పార్టీ శ్రేణులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నా వాటన్నిటికీ కూడా పూల అలంకరణలతో పాటు నివాళులు అయితే అర్పించే పరిస్థితి. దాంతోపాటు ఏదైతే రెండో రోజు మహానాడులో పలు కీలకమైన అంశాలపైన కూడా తీర్మానాలు ప్రవేశపెడతారు. దాంతోపాటు ఏదైతే తెలుగు జాతి విశ్వవిఖ్యాత ఏదైతే విఖ్యాతి ఉందో దానికి సంబంధించి అన్నదాతకు అండగా, దాంతోపాటు శాంతి భద్రతలు, అదేవిధంగా నా దేశం నా బాధ్యత, రాష్ట్రానికి కేంద్ర సహాయం, దాంతోపాటు ఏదైతే విధ్వంసం నుంచి వికాసం వైపు అనే దాంతోపాటు ఏదైతే హెల్త్ క్రియేషన్ వంటి అంశాలపైన ఈరోజు అయితే తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు. దాంతోపాటు చివరగా రాజకీయ తీర్మానం ఏదైతే రాజకీయంగా ఉండబోయే తీర్మానం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్న పరిస్థితి. నిన్న చూసుకున్నట్లయితే ప్రధానంగా నిన్న 14 తీర్మానాలను అయితే ప్రవేశపెట్టారు. అయితే దీంట్లో ఏదైతే నిన్న చూసుకున్నట్లయితే స్త్రీ శక్తి, అదేవిధంగా కార్యకర్త అధినేత అనే 16 తీర్మానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిన్న ప్రవేశపెట్టిన పరిస్థితి. యువగళం, పేదల సేవలో తీర్మానాలు ఇవన్నీ కూడా. అయితే మొదటి రోజు మహానాడు ఊహించిన స్థాయిలో అయితే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసిన క్లస్టర్లు ఏవైతే ఉన్నాయో క్లస్టర్లలో అంటే దాదాపుగా 1900 క్లస్టర్లు ఏవైతే ఉన్నాయో 1900 క్లస్టర్లలో భారీ ఎత్తున స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రజలనంతా కూడా అక్కడికి మమేకం అయితే చేశారు. అయితే ఈ స్క్రీన్ల ముందు భారీ ఎత్తున అంటే 7.5 లక్షల మంది, 7,50,000 మంది వరకు ఈ కార్యకర్తలు అయితే నిన్న పాల్గొన్నారని చెప్పని కూడా మనకైతే అధికారికంగా వస్తున్న సమాచారం. అయితే దీంట్లో ప్రధానంగా క్లస్టర్ల వారీగా చేపట్టే మహానాడుకు పెద్ద ఎత్తున అయితే టీడీపీ కార్యకర్తలు అయితే హాజరవుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రెండవ రోజు మహానాడు కూడా ఇంతే స్థాయిలో ఉంటుంది అని చెప్పని కూడా వాడైతే చెప్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే గత మహానాడుకి ఇప్పుడు జరుగుతున్న మహానాడుకి పూర్తిగా అంటే విభిన్నంగా ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం, వర్చువల్గా పాల్గొనడం అనే దానికి మొట్టమొదటిసారి చాలా ఆనందంగా ఉందంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే ఆయన వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిసారి అయినా కానీ మహానాడు వర్చువల్ విధానాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో బాగా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయని కూడా అయితే వారు చెప్తున్న పరిస్థితి. రెండవ రోజు మహానాడులో మాత్రం కీలకమైన తీర్మానాలు, అదేవిధంగా కీలకమైన తీర్మానాలతో పాటు ఏదైతే పార్టీ సిద్ధాంతాలు, దాంతోపాటు పార్టీ తాలూకా మూలాలు క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళాలి, రాబోయే 3 సంవత్సరాల
ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికనంతా కూడా రూపొందించుకుంటూ ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పని కూడా చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు ఏదైతే పార్టీని ఈ రాబోయే మూడు సంవత్సరాల కాలం ఏదైతే ఉందో 3 సంవత్సరాల కాల పరిమితిలో ఖచ్చితంగా ఎన్నికలు స్థానిక సంస్థలు ఏవైతే ఎన్నికలు ఉన్నాయో వాటన్నిటినీ కైవసం చేసుకోవాలి. వాటన్నిటికీ కూడా కేడర్ అంతా కూడా సిద్ధంగా ఉండాలి. నాయకులు ఎవరైతే కార్యకర్తలే ఉన్నారో కార్యకర్తలే అధినేతలు, పార్టీ ముఖ్య నాయకులుగా భావించాలి అని చెప్పని ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి అహంకారం వీడి క్షేత్రస్థాయిలో ప్రజలంతా మమేకం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పని నిన్న సీఎం చంద్రబాబు చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పాస్ అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా ఏదైతే 33% ఏదైతే ఉందో మహిళలకు కేటాయిస్తానన్నది ఖచ్చితంగా ఈసారి మాత్రం సీట్లు కూడా కేటాయిస్తాము 33% అని చెప్పని. అంటే 175 సీట్లలో ఖచ్చితంగా 50 సీట్లు అయితే మహిళలకు కూడా కేటాయించబోతున్నట్లుగా నిన్నైతే స్టేజ్ మీద మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ. అయితే దీంట్లో ప్రధానంగా మహిళలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్సీలు, మహిళా ఎమ్మెల్యేలు చాలా మంది కూడా మంత్రి నారా లోకేష్ తీసుకున్న ఆలోచన ఉందో అదంతా కూడా పార్టీని మరింతగా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకైతే ఉండబోతుందని అయితే వారు చెప్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.